మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సరే, నిన్నటికి నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే చీర గాజులు నేను పంపిస్తా ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన నాయకులకి అది అని చెప్పిండు. ఏమంటారు మరి? గతంలో పంపించిండా చీర గాజులు? ఏమో మరి, కొరియర్ వాళ్ళకి అడగాలి, తెలుస్తుంది ఎక్కడికి పంపించిండే, ఎవరు అడ్రస్. పొరపాటున గతంలో 12 మంది పోయిన వాళ్ళకి ఏమైనా పంపించిండేమో తెలియదు. కానీ ఒకసారి మహిళా సమాజాన్ని కించపరిచినటువంటి పాడి కౌశిక్ పాడిగట్టే పరిస్థితి దగ్గరకు వచ్చిందని మాత్రమైతే అర్థమైపోయింది. ఇక వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, పెరుగుట విరుగుట కొరకే అని కేటీఆర్ ఒలలో పడ్డ పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోతూ నాకు రేటింగ్ పెరగాలి, నాకు పబ్లిసిటీ రావాలి, నేను మీడియా ముంగల గట్టిగా కనబడాలి, ఇది ఏదో అంటే స్వచ్ఛందంగా ఆయనకన్నా వచ్చి ఉండాలి ఈ ఆలోచన. లేకపోతే గతంలో ఒక 4 ఉసిగొలిపి మా మీద రెచ్చగొట్టిపిస్తుండే ఆ గువ్వల బాలరాజు, బాల్కాసుమను, శ్రీనివాస్ గౌడు, ఆయన ఇట్లాంటి వాళ్ళు 4-5 మంది ఎమ్మెల్యేలను ఉసిగొలిపినారు. అందరూ ఓడిపోయి ఈరోజు ఖతమైపోయారు. రేపు వచ్చే రాబోయే కాలంలో కౌశిక్ రెడ్డికి కూడా గదే గతి పడుతుంది. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నామ్మా, మొన్న పోయినావు బీఆర్ఎస్లకి, నువ్వు ఎందుకు ఇంతగానో ఉలికులికి పడుతున్నావు, ఎగిరెగిరి పడుతున్నావు అని నేను ఇంకా కొంచెం సీనియారిటీ రాని అనుభవపూర్వకంగా కేసీఆర్ ఏం వలేసిండో నేర్చుకున్న తర్వాత అది అవునా కాదా అని మెచ్యూర్డ్గా ఆలోచించి ముందుకు రా. వాళ్ళు వలేస్తే ఎగేసి పడ్డానికి వాళ్ళు నిన్ను బాగానే వాడుకుంటున్నారు. ఎస్, నేను చెప్పిన కదా, 4 ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, బాగా వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత వాత పెట్టి బయటికి దోలిస్తారు నిన్ను. లేకపోతే నీ స్వచ్ఛందంగా నేను యువకుణ్ణి, ఉడుకు రక్తం ఉన్నది, నేనంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు నా వెనకాల వచ్చిపోతారన్న, నీ వెనకాల రారు బాబు. కొన్ని రోజులు అయినాక నువ్వే అక్కడి నుంచి బయటికి వచ్చి ఏదో పరిస్థితికి వెళ్ళిపోతావు అని భయం అవుతుంది నీ ఆవేశం చూస్తుంటే. పాపం కొన్ని రోజులు మాత్రమే ఇది. నడమంత్రం శ్రీలాగా ఉన్నటువంటి పాడి కౌశిక్కి ఎప్పుడు పెద్దగైతివి, ఎప్పుడు పెరిగితివి, ఎప్పుడు పుడితివి, ఎందుకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళల్నే టార్గెట్ చేస్తున్నాడు ఈయన ప్రతిసారి. అది ఏందో నాకు అర్థమవుతలేదు. తీయాలి ఈయన కథ ఏందో బయటికి తీయాలి. మమ్మల్ని ఎందుకు, మహిళా సమాజాన్ని? ఎందుకంటే ఒకసారి గవర్నర్ని తిట్టి, ఒకసారి సీతక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించి, ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి కాదు ప్రపంచంలో ఉన్న మహిళల్ని, తెలుగు వాళ్ళని అవమానపరిచినట్టే నేను భావించిన. ఎందుకంటే చాతగాని దద్దమ్మ చీర గాజులు వేసుకోండి, గాజులు పంపిస్తున్నా అని ఇంకో మాట ఏదన్నా అన్నింటే పర్వాలేదు. అంటే చీర గాజులు వేసుకున్న ప్రతి ఒక్కరు చాతగానోళ్ళేనా? అంటే మహిళలందరూ చాతగానోళ్ళ? నేను కన్నది తల్లి ఆడది, నిన్ను పెళ్లి చేసుకున్నది ఆడది, నీకు పుట్టింది. కానీ ఈ మాట అనేది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది కదా. ఎప్పుడైతే కేటీఆర్ గారు అట్లా ఉచితంగా అంటే ఫ్రీ బస్సు పథకం ఇచ్చినావు, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, సరే కేటీఆర్ నీకు చీర గాజులు పంపిస్తా, నువ్వు బస్సులు అట్లా వేసుకొని తిరుగు, నీకు తెలుస్తుంది అన్నాడు. ఈ మాటలు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. మరి మొగోడిగా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది, మహిళగా ఉచితంగా ప్రయాణం చెయ్యి అన్నాడు. చీర గాజులు వేసుకొని వస్తే ఆడవాళ్ళని టికెట్ అడగరని చెప్పిండు. అంటే దీన్ని కవరింగా లేకపోతే వాస్తవమే చెప్తున్నాను నేను. ప్రయాణం చేయి మహిళలతో పాటు, వాళ్ళతో సరదాగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా అంటే ఆ భాష అనేది ప్రాపర్గా లేదు. కేసీఆర్ని గారిని తిట్టడం కానివ్వండి, అటువంటి ఆ మాటలు అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలుండి ఆ విధంగా మాట్లాడటం వల్ల జనాలు ఏం నేర్చుకుంటారు, రేపు రాబోయే తరం ఏం నేర్చుకుంటుంది? ఎస్, నేను ఎంకరేజ్ చెయ్యను, బట్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయితే ఇవ్వాలి కదా. కేసీఆర్ గతంలో మాట్లాడినటువంటి మాటలు ఒక్క ప్రెస్ మీట్లో నేను కౌంట్ చేసిన 100 తిట్లు, భూతు పురాణాలు ఉన్నాయి కేసీఆర్. మరి అన్నీ తిట్టినటువంటి కేసీఆర్ నువ్వు నేర్పించినదే కదా నీరజాక్ష అన్నట్టు, నువ్వు నేర్పిస్తేనే కదా యువతలోళ్ళకి మాటలు వచ్చినాయి. నువ్వు అంటే అనిపించుకోవడానికి మరీ మేమంతా ఎర్రి ఎంగలప్పలమా? అది కూడా రేవంత్ రెడ్డి గారు ఊరుకుంటారా? నువ్వు అన్న మాటలకు అన్నిటికీ జవాబు చెప్పాల్సిందే కదా. ఎందుకంటే మాకు ఈ మాట హుందాగా చేద్దాం అనుకున్నాం, ప్రభుత్వాన్ని హుందాగా నడిపించుకొని పోదామన్నాం. చూసిన మీరు తొలత సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు రాత్రంతా కూర్చోబెట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చినాం. 24 hours కూడా నడిచింది అసెంబ్లీ. అంత హుందాగా ప్రజల అభిప్రాయాన్ని తెలపడానికి అక్కడ నియమితులైనటువంటి ప్రజాప్రతినిధులు, నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చి అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తే, వాళ్ళు వస్తేనే తొలి సమావేశాల్లోనే ప్రభుత్వం ఉండదు అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా? మరి నువ్వు ఆ మాట అంటే
ఇంత కష్టపడి 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించి 5 ఏళ్ళు ప్రజలు అంటే గత ఒక 5 ఏళ్ళు అప్పుడు 5 ఏళ్ళు తర్వాత 2 సార్లు ఇంత కష్టాలను ఓర్చుకొని నష్టాలను ఓర్చుకొని మా 12 మంది ఎమ్మెల్యేలని సంతలో గొర్రెల్ని కొన్నట్టు సంతలో బర్రెలను కొన్నట్లు కొనుక్కొని మీరు మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి మా నాయకులందరినీ తీసుకొని పోయి దళిత సిఎల్పి ఉన్నాడని ఓర్చలేక ఆయనను ప్రశ్నిస్తే తట్టుకోలేక మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు చైర్మన్లు రకరకాల పదవులు ఇచ్చి